హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సోనియా బాధ ఏంటి? నాకు కొంచెం గొంతు పోయింది, ఏమనుకోవద్దు. కొంచెం బాగా వర్షంలో తడిసిపోయినా, సో ముక్కంతా బ్లాక్ అయిపోయింది, గొంతు అనేది పోయింది. సో మెల్లగా మాట్లాడతాను, కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. వాల్యూమ్ పెంచుకుంటే మీకు వినిపిస్తుంది. సోనియా బాధ ఏంటి? యాక్చువల్గా సండే ఎపిసోడ్ అంతా మనం బోరింగ్ ఎపిసోడ్ అనే చెప్పుకుంటాం, కానీ ఈసారి సాటర్డే ఎపిసోడ్ అయిపోగానే యాక్చువల్లీ షూటింగ్ ఎలా జరుగుతుందో ముందు చెప్తాను మీకు. సాటర్డే మార్నింగే షూటింగ్ స్టార్ట్ అవుతుంది మామూలుగా. ఒక్కోసారి ఫ్రైడే నైటే స్టార్ట్ చేస్తారు షూటింగ్ అనేది. కొంచెం బిట్స్ అవన్నీ కూడా ఫ్రైడే నైటే స్టార్ట్ చేసేస్తారు. సాటర్డే మార్నింగ్ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుందో మధ్యలో 2 or 3 ఎపిసోడ్ అయిపోతుంది సాటర్డేది. అయిపోయిన తర్వాత దాన్ని 4 or 5 బిగిన్ చేస్తారు సండే ఎపిసోడ్, ఆర్ సంథింగ్ లంచ్ అవర్ తర్వాత బిగిన్ చేస్తారు. ఈలోపు సాటర్డే ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది మనకి. సో వెంటనే అనమాట వీళ్ళకి ఒక లంచ్ బ్రేక్ అనేది ఇచ్చి వెంటనే స్టార్ట్ చేసేస్తారు గేమ్ అనేది. వీళ్ళు లైట్గా తీసుకుంటారు ఫుడ్ అది కూడా, ఎందుకంటే తర్వాత డ్యాన్స్ వేయాల్సి ఉంటుంది, వేరే కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే అదే మూడు క్యారీ చేస్తారు, మీకు అర్థమైందా? సో అందుకనే సోనియా బాధపడటం అనేది అక్కడ మనకి క్లియర్ కట్గా చూపించారు. అయితే వాట్ ఎవర్ అక్కడ జరిగిందో, సో మీకు ఇంకోటి కూడా చెప్తా. అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా నాగార్జున సోనియాని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా డిస్కషన్స్ జరిగాయి. అదేంటనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అదైతే మస్ట్గా చూడండి. అయితే సోనియా బ్రేక్ మధ్యలోనైతే సీతతో ఒక వాగ్వాదం జరిగింది, దాని గురించి మనం ఆడుకున్నాం డైనింగ్ టేబుల్ దగ్గర. మళ్ళీ అంటే వాళ్ళ పర్సెప్షన్ అట్లా ఉంది, వాళ్ళే మిస్టేక్గా ఆలోచించుకుంటున్నారు, నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మీరు ఇండివిజువల్గానే గేమ్ ఆడారు కదా, నేను చెప్పింది ఎప్పుడైనా విన్నారా, ఇలా ఈ సమ్మోర్ ఈ బాధలో ఉంది, చాలా ఎమోషనల్గా ఏడ్చింది అని ఒక టాక్. అది ఎంతవరకు మనకి నిజమో తెలియదు, కానీ మనకి ఎపిసోడ్లో సోనియా చాలా బాధపడింది. ఆ బాధ ఏంటి అడుగుదామని నాగార్జున గారు చాలా కన్సర్న్ చూపించారు అక్కడ. నీ బాధ ఏంటో చెప్పమ్మా, ఇప్పటికైనా నీ పాయింట్ టు పాయింట్ చెప్తే సో క్లియర్ అయిపోద్ది ఏదైనా ఉంటే అని. బట్ ఇక్కడ యష్మిని మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే తను ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో అది చెప్పుకుంది. ఈవెన్ మరి నువ్వు కూడా తప్పుగానే అనుకున్నావు కదా అంటే ఎస్ సార్ నేను అనుకున్నా. బట్ అక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ కూడా యష్మితో మాట్లాడాడు, నిఖిల్ అయితే ఎక్కువ మాట్లాడాడు. అట్లా ఏం లేదు, మీరు అనుకున్నట్టుగా ఏం లేదు, మేము ఎక్కువ కలిసి ఉంటున్నాం, సో ఒక సిస్టర్ లాగానే ఉంటుంది, మాతో కలిసి ఉంటుంది, ప్లస్ మాకు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి గేమ్ని అయితే చెడగొట్ల, క్లాన్ ప్రకారం అడ్వైజులు అయితే ఇచ్చింది అని. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే భావంలో ఉన్నారు. ఈవెన్ ఆడియన్స్గా మనం చూసిన పర్సెప్షన్ ఏంటనే చెప్తాం. ఎంత సిస్టర్ రిలేషన్ అయినా, ఎంత మనకి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ రిలేషన్ అయినా మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాం, రైట్? ఇంట్లో అయితే థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, క్లియర్గా వినండి. అక్క తమ్ముడు ఉంటారు ఇంట్లో, ఆర్ అన్న చెల్లి ఉంటారు ఇంట్లో. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మదర్కి తెలీదు, ఫాదర్కి తెలీదు. ఏది ఎంత వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా, ఒకే మంచం మీద పడుకున్నా తింటున్నా, ఒకళ్ళు పడుకున్నా, ఒకే కంచెంలో ఇద్దరు తిన్నా, వాళ్ళ అన్న చెల్లెలుగానే ఆ మైండ్ సెట్ అనేది చూస్తుంది. వెన్ పెద్ద అయిన తర్వాత వాళ్ళొక స్టేచర్కి వచ్చిన తర్వాత బయట వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళ బిహేవియర్ చూస్తున్నారు అనుకోండి, ఇదేంటి వీళ్ళు అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ లేకపోతే ఏమన్నా ఇదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి కూర్చుంటారు ఏంటి, అలా కూర్చోకూడదమ్మా నువ్వు పెద్దాని అయ్యో, అలా కూర్చోకూడదు బాబు నువ్వు పెద్దోడు అయ్యో, ఇలా చెప్తారు, థర్డ్ పర్సన్ చెప్తారు. అర్థమైంది మీకు? సో అప్పుడు యారగెంట్గా ఉన్న పిల్లలు అనుకోండి, ఈవిడొచ్చి చెప్పేది ఏంది, మాకు తెలియదా మేము ఎట్లున్నామా అని అనుకుంటారు. మాకు తెలుసు, ఆవిడికి నిరూపించుకోవాల్సి ఉంది, నాకు తెలీదా నేను ఎంతవరకు ఉండాలా, వాడు నా అన్న కదా, చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరగలేదా, వాడు నా తమ్ముడు కదా. ఇది ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే పిన్ని కూతుర్లు ఉన్నప్పుడు, పెద్దమ్మ కూతుర్లు ఉన్నప్పుడు, పిన్ని కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, ఇలా సిబ్లింగ్స్ ఉంటారు కదా, అక్కడ ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది. చూసే వాళ్ళకి అది ఆర్డ్గా ఉంటుంది, ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. అర్థమవుతుందా మీకు? బయట పర్సన్ వచ్చి చెప్తే తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆడియన్ పర్సెప్షన్ అనమాట నేను చెప్పింది. సో ఆడియన్ పర్సెప్షన్ వ్యూలో ఖచ్చితంగా మనం తప్పు పట్టాం, 100% డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. సోలో పడుకోవడం, గడ్డం ఇలా అంటాం, వాడిని గిర్లు ఇలా అంటాం, హ్యాండ్స్ పట్టుకోవడం, ఇదంతా కూడా బాగలా. నువ్వు బిగ్ బాస్ గేమ్ ఆడటానికి వెళ్ళావా, బాండింగ్ పెంచుకోవడానికి వెళ్ళా, దేనికి వెళ్ళావు? బట్ ఫస్ట్ వీక్లోనే నువ్వు ఒక మాట అను, నేను బరాబర్ గేమ్ ఆడటానికి వచ్చాను.
బరాబర్ బయట పెడతారు. మీరు ఇట్లా ఫేవరెటిజం చేస్తే బరాబర్ బయట పెడతాను. ఆ తర్వాత ఏమైపోయింది, సోనియా అలాంటి సోనియా కంప్లీట్గా మారిపోతూ బాండింగ్ పెంచుకుంటూ వాళ్ళకి దగ్గరై మిగతా వాళ్ళని అసలు పట్టించుకోవడం మానేసింది. దట్స్ వే హౌస్ మేట్స్కి కూడా అదే కనపడింది. ఫస్ట్ వీకే విష్ణుప్రియ అడిగినప్పుడు సోనియా కొంచెం ఇదై ఉండాల్సిందే, అరే ఎందుకు ఇలాగ అడిగింది ఈ అమ్మాయి, మాకు ఇదేం లేదే అని. బట్ అక్కడ ఖండించింది, నీ అడల్టరేటివ్ కామెడీలోకి నన్ను తీసుకురాక అని. అది కాదు కదా చెప్పాల్సింది. అలాగే యష్మి అక్కడ తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఎక్స్ప్లెనేషన్ కాదు కదా, క్లియర్గా ఏం జరిగింది అనేది కాదు కదా చెప్పాల్సింది, ఇన్ బిట్వీన్ ఏముంది అనేది చెప్పాలి. నేను ఆ ఉద్దేశం దానిలో గేమ్ గురించి అన్నా అనే చెప్పాలి. తర్వాత మధ్యలో బ్రేక్ టైంలో, శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బ్రేక్ టైంలో మధ్యలో సీత మాట్లాడుతుంటే సీతతో అది కాదు కదా చెప్పాల్సింది, అక్కడ సినారియో ఏం జరిగింది అనేది నువ్వు కాదు కదా చెప్పాల్సింది, నిఖిల్ చెప్పాల్సింది. నిఖిల్ తరఫున మాట్లాడావు, పృథ్వీ తరఫున మాట్లాడావు. నామినేషన్స్ అప్పుడు కూడా పృథ్వీ నేను నామినేట్ చేస్తుంటే మధ్యలో వచ్చావు, అందుకనే కదా నబీల్ ఆగిపోయింది. నబీల్ సఫర్ అయింది కూడా అందుకనే కదా. నబీల్ ఎప్పుడైతే సోనియాని నామినేట్ చేశాడో అలాగే మిగతా వాళ్ళు కూడా నామినేట్ చేశారో చల్ పట్టు తేల్చుకుందామని, అప్పుడు గేమ్ అనేది బయటకు వచ్చింది. సో ఆడియన్స్కి కూడా ఎప్పుడెప్పుడు సోనియా బయటకు వెళ్ళిపోద్దనే వెయిట్ చేశారు. సోనియా యాక్చువల్గా ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. డిస్కషన్స్ అంతా కూడా జరుగుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద దగ్గర ఏం జరిగింది, సోనియా అబ్బాయిలాగే నేను కూడా చేసి వెళ్ళిపోవాలా అని ఒక డైలాగ్ అంది. అది కరెక్ట్ కాదు. సో ఇదే ప్రాబ్లం ఉంటుంది సోనియా విషయంలో, అర్థమవుతుంది మీకు. అక్కడ తన ప్రాబ్లం ఏంటనేది తను నోటీస్ చేయట్లేదు. వేరే వాళ్ళకి అలా కనపడిందేమో, మేము మాత్రం కరెక్ట్గా ఉన్నామనే చెప్తుంది ఇప్పటికి. వేరే వాళ్ళకి కనపడేలాగా మన చర్య ఉన్నాయి కదా, యాక్షన్ విల్ స్పీక్. యాక్షనే మనకు కనిపిస్తుంది, మీరు మాట్లాడేది వినిపించదు. మీ యాక్షనే ఎప్పుడు చర్య, అందుకని చర్య అంటాం మనం. సో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను దీని మీద గతంలో. ఇప్పుడు మీ ఆడియన్స్ అందరూ మీ చిన్ మీద చేయబెట్టండి ఒకసారి, చిన్ మీద చేయబెట్టండి, చిన్ మీద పెట్టారా? నేను అడిగింది ఏంటి, నేను మాట్లాడింది ఏంటి, చిన్ మీద. చిన్ అంటే ఇది చాలామంది ఇక్కడే పెట్టి ఉంటారు కదా, ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడే పెట్టి ఉంటారు నా వీడియో చూస్తుంటే. సో యాక్షనే మనకి కనిపిస్తుంది, నోట్లో మాట కనిపించదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది వినిపించదు. నువ్వు చేసే చర్య హగ్ చేసుకోవడం, ఎక్కువ హగ్లు ఇచ్చేయడం, చిన్న విషయానికి ఎమోషనల్ హగ్ ఎవరు కోరుకున్నారు? ఫస్ట్ సెకండ్ వీక్లోనే అంత ఎమోషనల్ ఎందుకు, అంత బాండింగ్? విష్ణుప్రియ చిన్న మాట అందవచ్చు, వెయిట్ చేసినా అక్కడ అబ్బాయి నిన్ను కన్సల్ట్ చేస్తానండి. ఈ ఓదార్పు యాత్రలు ఎక్కువైపోయినాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఆడియన్స్ ఆర్ వెరీ క్లియర్. ఆడియన్స్ తప్పుపట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ సోనియా యాక్చువల్గా చెప్పాలంటే చెప్పు నీ మనసులో బాధ అని నాగార్జున గారు ఆఫర్ ఇచ్చారు చూడండి, అది గ్రేట్. ఇప్పుడు నిఖిల్ నువ్వైనా చెప్పంటే అవసరం లేదు సార్, నిఖిల్ చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తెలుసుకుంది, ఇప్పుడు కాదు కదా తెలుసుకోవాల్సింది. డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత నా గట్ ఫీలింగ్ ఏంటి, నేనే వెళ్ళిపోతానని చెప్తుంది. సో అంటే ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ బిగ్ బాస్ ఆడిన గేమ్లో సోనియా బలైపోయిందా లేదా అనేది పక్కన పెడితే సోనియా బాధ అయితే ఇదే ఏంటంటే, నేను అలా గేమ్ ఆడలా బట్ అలా కనిపించా, అది బాధ. సో అదేంటి అనేది ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు కనుక్కుందాం. మ్యాక్సిమం ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది, పాసిబుల్ అయితే చేసి మీకు కమ్యూనిటీలో లింక్ పెడతా. ఎవరు అర్థం చేసుకున్నారు ఆమెని, యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అందరూ కూడా ఈ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అన్నమాట. యాక్చువల్గా సిస్టర్గా చూస్తారు. సో సోనియా మిస్టేక్ లేదని చెప్పేసి అక్కడ యష్మి రియలైజ్ అయ్యి చెప్పడం అనేది గొప్ప విషయం. యష్మిని మనం అప్రిషియేట్ చేయాలి. ఏదున్నా కూడా బోల్డ్గా చక్కగా చెప్పేసింది. ఎస్ నువ్వు కూడా చేసావంటే ఎస్ సార్ నేను కూడా కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అంది. ఇక్కడ సోనియా చాలా క్లియర్గా చెప్పింది ఒక విషయంలో ఏంటంటే, సో మాకు ఇంకా అంటే సఫకేట్ అయిపోయింది, ఇంక ఉండాలనిపించాలి ఆ బిగ్ బాస్ హౌస్లో. మనం ఏంటి అనేది బయట వాళ్ళకి జనాలకి తెలిసిపోయింది అని మనకి తెలిసిపోయినప్పుడు ఇంక ఉండాలనిపించదు. అది కొంచెం ఆర్డ్గా బయటకు వచ్చేసినట్టే లెక్క సోనియా అయితే. ఇంకా నెక్స్ట్ మన సండే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో దీని మీద డీటెయిల్డ్గా ఇంకొక 5 రీజన్స్ ఆఫ్ సోనియా ఎలిమినేషన్ అనే ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. సో కొన్ని కారణాల వల్ల కొంచెం ఎర్లీగా అనేది పెట్టలేకపోతున్నాను. వర్షం బాగా పడుతుంది, వేరే వర్క్స్ ఉన్నాయి, నిద్ర కూడా ఉండట్లేదు. ఇప్పుడు కూడా చూడండి టైం ఆల్మోస్ట్ ఎంత అయింది, 1 o'clock అయింది. ఇప్పుడు కూడా లైవ్ నడుస్తూ ఉంది, లైవ్ చూసాను, పాయింట్స్ నోట్ చేసుకున్నా. నెక్స్ట్ సాంగ్స్ గేమ్ అనేది చాలా బాగుంది, నాకు నచ్చింది. అక్కడ కూడా పాపం సోనియాని కాస్త కూల్ చేద్దామని చెప్పి సోనియాని విష్ణుని అక్కడ పంపించారు.
బట్ ముభావంగానే ఉంది, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు గేమ్లో. సో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం దానికోసం గొడవ జరిగింది, గట్టిగానే ఆడింది, కానీ క్లాన్ మొత్తం ఓడిపోయింది, కాంతార క్లాన్ గెలిచింది. అక్కడ డామినేషన్ ఆఫ్ ఇంకొక విషయం మాట్లాడుకుందాం, మనం చాలా సిన్సియర్గా మాట్లాడుకుందాం. సోనియాని కూల్ చేయడానికి అయితే గేమ్ ఆడిపించారు నాగార్జున గారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆఫ్టర్ సోనియా ఎలిమినేషన్ ఏం జరిగింది, అసలు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి కథ. సోనియా వెళ్ళిపోతే బిగ్ బాస్కి ఆ నామినేషన్ పాస్ అనేది ఉండట్లేదా? సో ప్రోమో కట్ చూస్తే నాకైతే ఏమనిపించలేదు, మరి మీకేమనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నా వీడియో చాలా బాగుంటుంది, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. నామినేషన్స్ గురించి చెప్పాను, చాలా డీటెయిల్స్ చెప్పాను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.